వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇగో 3 కోడిగుడ్లు కర్రీ చేస్తున్నా. చూడండి, ఇగో 3 గుడ్లు ఇలా కొట్టి పోసుకోవాలి ముందుగా, ఎందుకంటే ఖరాబ్ అయినాయా మంచిగా ఉన్నాయా చూసుకోవాలి. నీళ్ళ ఇట్లా ఉంటే ఖరాబ్ కానట్టు ముందు ఒక దాంట్లో పోసుకొని చూసుకోవాలి. ఇట్లా ఇక 3 ఉల్లిగడ్డలు, పెద్ద ఉల్లిగడ్డలు 3 ఇట్లా మనం సన్నగా దొరుకుకోవాలనుకుంటాం అనుకో, అట్లా లేకుంటే మంచిగా ఉల్లిగడ్డని 4 చెక్కలు చేసి మిక్సీలో వేసి పడితే ఇట్లా వస్తుంది. మంచిగా ఇట్లా చేసుకోవాలి. ఇక తగినంత ఆయిల్ వేస్తున్నా. కళాయి పెట్టిన, వేడెక్కింది. నూనె అయితే వీట్ అయింది. ఇప్పుడు ఇక ఉల్లిగడ్డది పేస్ట్ వేస్తున్నాం. ఉల్లిగడ్డ పేస్ట్ వేసినగా ఇట్లా కలుపుకొని ఇక కరివేపాకు, ఒక్క పచ్చిమిర్చి, ఇక పసుపు, సాల్ట్, ఇక మంచిగా ఇది కలిసేదాకా ఇట్లా కలుపుకోవాలి. అంతా ఇలా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం పచ్చి వాసన పోయిందాకా ఉండాలి. ఇక పచ్చి వాసన పోయిందాక ఇట్లా కలుపుకున్నాక నూనె పైకి వస్తుంది. ఇట్లా పైకి వచ్చినాక కోడిగుడ్డు పోసుకోవాలి. ఇక 3 కోడిగుడ్లు కొట్టి పోసినాక పోయాలి. ఇట్లా నీళ్ళం కదలకుంటుంటే గుడ్డు ఖరాబ్ కానట్టు ఇట్లా ముందుగా చూసుకోవాలి. దాంట్లో కొట్టి ఇక గుడ్డు ఇట్లా పోసినాక ఇక అల్లం పేస్ట్ ఇట్లా వేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి. ఇట్లా అయింది కదా, ఇప్పుడు కలుపుకోవాలి. అంతా కలపాలి. ఇదంతా ఇలా కలుపుకున్నాక ఇట్లా గుడ్లు ముక్కలు ముక్కలు ఉంటాయి. ఇప్పుడు ఇక కస్తూరి మెంతి చల్లుకోవాలి. వేసినాక ఇక కారం వేసుకోవాలి. ఇక 2 చెంచాల కారం, కారం వేసి ఇట్లా మంచిగా కలుపుకున్నాక ఇక కారం మగ్గినాక ఇక ఇట్లా కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇక కొబ్బరి పొడి వేసినాక ఇక మసాలా వేసుకోవాలి. ఇక కొబ్బరి పొడి మసాలా మంచిగా కలిసిందాక ముక్కలకి ఇట్లా కలుపుకున్నాక ఇట్లా రెడీ అయింది కూర. చూసిరా? ఓకే, మరి బాయ్ బాయ్. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ టచ్ చేయండి.